అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కె చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పలు నదుల మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెక్ డ్యాములు నిర్మించడం జరిగింది. అయితే చెక్ డ్యాములు అన్నీ కూడా నిర్మించిన కొద్ది రోజులకే నాసిరకము నాణ్యత లోపం వల్ల కొట్టుకుపోవడం జరిగింది. దీంతో ఒక్కసారిగా రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేపట్టిన పనుల మీద విచారణకు ఆదేశాలు జారీ చేసింది. మానేర్ డ్యామ్ మీద మానేరు రివర్ మీద నిర్మించినటువంటి 29 చెక్ డ్యాములు ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈ కరీంనగర్, పెద్దపల్లి, అలాగే సిరిసిల్ల ప్రాంతము, హుస్నాబాద్ ప్రాంతంలో నిర్మించిన 29 చెక్ డ్యాముల మీద కొట్టుకుపోయాయి. ఇదంతా కూడా నాసిరకము నాణ్యత లేని వల్లనే ఇలా జరిగింది. దీంతో ఇప్పటికే 287 కోట్ల రూపాయలు కాంట్రాక్టులకి చెల్లించడం జరిగింది అని నివేదికలు వచ్చాయి. దీనిలో భాగంగా విచారణకు ఆదేశించడం జరిగింది. మరి గతంలో ఉన్నటువంటి మంత్రులుగా ఉన్నటువంటి అప్పటి బీఆర్ఎస్ నేతలు, స్థానిక ఎమ్మెల్యేలు వారు క్లియర్గా చెప్తున్నారు ఒకటే, విచారణకి ఆదేశించుకొనియండి, అప్పుడు ఎవరైతే దోషులు మేము వెల్కమ్ చెప్తాం, విచారణ జరపాల్సిందే. అప్పుడు ఉన్నటువంటి ఇంజనీరింగ్ల వైఫల్యమా ఇంకేంటి అనేది కోణంలో చెప్తున్నటువంటి పరిస్థితి. హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అయితే హుజరాబాద్ ప్రాంతంలో నిర్మించింది ఇప్పుడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయనను సైతం విచారణ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి గంగుల కమలాకర్ అలాగే కౌశిక్ రెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. 100% విచారణ చేయొచ్చు, అభివృద్ధి లేదు, అందులో ఏం డౌట్ లేదు. ఎక్కడ అవినీతి జరిగినా డెఫినెట్ వద్దాము. ఆ రోజు క్లియర్గా విజిలెన్స్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వేసింది కూడా. వేసినప్పుడు వరద అన్ఎక్స్పెక్టెడ్గా 25 ఇయర్స్ తర్వాత వచ్చిన వరదకు స్టార్టింగ్ స్టేజ్లో కూలగొట్టిందేమో నిర్ణయం చేసింది. డెఫినెట్గా ప్రజల అవినీతి సొమ్ము ఎక్కడ ఏమన్నా ఉండగా విజిలెన్స్ ఎంక్వైరీకి అందరూ సహకరిస్తాం. ప్రజాదరణ దుర్వినియోగం కావద్దని మేము కోరుకుంటున్నాం. అదే కదా డిజైన్ లోపం ఆ రోజు చెప్పింది కదా, ఇంజనీర్ల డిజైన్ లోపంతో ఎకనామికల్ వేయాలని చెప్పేసి కొంచెం తప్పు నేను జరిగిందని చెప్తున్నారు. ఆ రోజు కూడా బిజినెస్ ఇంకో సేమ్ ఇట్లా ఇచ్చిండు. అప్పుడు మా కేసీఆర్ ఎంక్వైరీ చేసినప్పుడు ఇమీడియట్ ఇచ్చిండు. ప్రజాదరణ దుర్వినియోగం కావద్దని అదే రోజు ఇమీడియట్గా వారు ఎంక్వైరీ చేసిండ్రు. కాబట్టి మేము స్వాగతిస్తాం. ఎవరు బాధ్యత ఉన్నారు డెఫినెట్గా డిజైన్ లోపం ఉందంటే డెఫినెట్ వీ హ్యావ్ టు టేక్ యాక్షన్ ఆన్ ఆఫీసర్స్. డిజైన్ ఇచ్చిన వడంగా మేము కట్టకపోతే కాంట్రాక్టర్ మీద యాక్షన్ తీసుకుంటాం. నాకు తెలిసిపోతే డిజైన్ లోపంతో అయిందనే మేము వస్తున్నాం. సంపద నువ్వు అడిగిన క్వశ్చన్ నేను ఇంకోటి చెప్తా. నా నియోజకవర్గంలో మన చెక్ డ్యామ్లు కట్టింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మరి అవి కూడా పోయినాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద కూడా ఎంక్వైరీ చేస్తే అద్భుతంగా ఉంటుంది కదా. కట్టిన చెక్ డ్యామ్లు నా కాన్స్టిట్యున్సీలో కూడా కట్టిన అన్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు మంత్రి, ఖచ్చితంగా తన మీద కూడా ఎంక్వైరీ చేయాలని నేను కూడా డిమాండ్ చేస్తాను. నాకు తెలిసిపోయి డిజైన్ ప్రాబ్లం అనిపిస్తుంది. క్వాలిటీ కార్డ్ ఏమన్నా కాపర్ ఇక్కడ కాలే, డిజైన్లలో చిన్న ప్రాబ్లం ఉండొచ్చు. అది ఇంజనీరింగ్ చూసుకుంటుంది. డెఫినెట్గా ఎవరైనా కానీ ప్రజా దుర్వినియోగం అయితే డెఫినెట్గా ఎవరి మీద ఒక యాక్షన్ తీసుకోవాలి. అందుకంటే కదా డిజైన్ ఇంజనీరింగ్ ఇచ్చే అధికారం ఇచ్చింది కదా. ఎక్కడ తప్పు జరిగినా డెఫినెట్గా ఆ ఎంక్వైరీ తెలుస్తుంది. విల్ టేక్ యాక్షన్. వారు మాటల్లో స్పష్టంగా చెప్తున్నారు, మా ప్రమేయం లేదు, మేము అవినీతి అక్రమాలకు పాల్పడలేదు, దోషులు ఎవరైనా మీ విషయంలో తేలితే వారిని శిక్షించండి, వి వెల్కమ్ ఇట్ అని చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే కాంగ్రెస్ నేతలైతే ఆరోపిస్తున్నారు, ఖచ్చితంగా గత ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పినటువంటి రాజకీయ నాయకుల యొక్క ప్రమేయం ఉంది, ఖచ్చితంగా వారి యొక్క ప్రమేయంతోనే ఇలా జరిగిందంటున్నారు. ఎలాంటి లోపాలు జరిగాయి, ఎందుకు ఇలా కొట్టుకుపోయింది అనేటువంటి కోణంలో పూర్తిగా విచారణలో నిగ్గుదేలుతుంది. దీనిలో ఆరోపణలు ప్రత్యారోపణల మాట పక్కన పెడితే కోట్లాది రూపాయల ప్రజాధనం అనేది వృధా అయింది. మళ్ళీ నిర్మిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇప్పటికీ పూర్తి కాలేదు. కొన్ని ప్రాంతాల్లో మనం ఇక్కడే ఉన్నాము. దీనిపైన సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి దీనిలో ఎవరిని దోషిగా తేలుస్తారు, ఎవరి మీద చర్యలు తీసుకుంటారు అనేది వేచి చూడాల్సిందే. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ మానేరు నది నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.